ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2025 జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు. ఈ 2025 జూన్ మాసానికి వచ్చేటప్పటికి గత నెలలోనే మే నెలలోనే వృషభ రాశిలో ఉన్నటువంటి బృహస్పతి గురువు మే 14వ తారీఖున మిథున రాశిలోనికి ప్రవేశించడం జరిగింది. ఈ రకంగా గురువు మిథున రాశిలోనికి రావడం వల్ల కొన్ని రాశుల వారికి గురుబలం పెరిగింది, కొన్ని రాశుల వారికి గురుబలం తగ్గింది. మిథున, సింహ, తుల, ధనస్సు, కుంభ, వృషభ రాశుల వారికి గురుబలం పెరిగింది. అలాగే మే 18వ తారీఖున మీనరాశిలో ఉన్నటువంటి రాహు కుంభరాశిలోనికి, కన్యారాశిలో ఉన్నటువంటి కేతు సింహరాశిలోనికి మారడం జరిగింది. ఈ రాహుకేతువుల మార్పు వల్ల ఇప్పుడు కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు కొన్ని రాశులకు కాలసర్ప దోషాన్ని అనగా రాహుకేతు దోషాన్ని ఇస్తున్నారు. కర్కాటక రాశి వారికి ద్వితీయములో కేతువు, అష్టమంలో రాహువు. సింహరాశి వారికి జన్మరాశిలో కేతువు, సప్తమంలో కుంభరాశిలో రాహువు. అలాగే మకర రాశి వారికి ద్వితీయములో రాహువు, అష్టమములో కేతువు. కుంభరాశి వారికి జన్మరాశిలో రాహువు, సప్తమములో సింహరాశిలో కేతువు. ఈ రకంగా కర్కాటక, సింహ, మకర, కుంభరాశుల వారికి కాలసర్పదోషం ఉంది. అందులో కూడా సింహ, కుంభరాశుల వారికి ప్రబల కాలసర్పదోషం కనిపిస్తోంది. ఈ జూన్ మాసంలో రవి వృషభ, మిథున రాశుల్లో సంచరిస్తున్నాడు. కుజుడు కర్కాటక, సింహ రాశుల్లో సంచరిస్తున్నాడు. బుధుడు వృషభ, మిథున రాశుల్లో సంచరిస్తున్నాడు. గురువు మిథున రాశిలోనే ఈ నెలంతా ఉంటాడు. శుక్రుడు వృషభ రాశిలో ఈ నెలంతా సంచరిస్తాడు. శని భగవానుడు ఒంటరిగా మీన రాశిలో ఉన్నాడు. షష్టగ్రహ కూటమి తర్వాత శుక్ర, శని, రాహువులు మీనరాశిలో ఉండేటువంటి వారు. ఈ మూడు గ్రహాలు కూడా ఇప్పుడు విడిపోవడం, మీనరాశిలో శని ఒంటరిగా సంచారం కొనసాగిస్తున్నాడు. ఇటువంటి గ్రహ పరిస్థితుల దృష్ట్యా జూన్ మాసంలో ఈ కాలసర్పదోషం, గురువు మార్పు, ఈ కారణాల చేత ఒక వైవిధ్యమైనటువంటి ఫలితాలు ద్వాదశ రాశుల మీద పడుతున్నాయి. వాటి ప్రభావం అధికంగా కనిపిస్తోంది. 2025 జూన్ నెలలో మీనరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మీనరాశి వారికి షష్టాధిపతి అయినటువంటి రవి భగవానుడు జూన్ నెల 15 వరకు తృతీయ భావములో వృషభ రాశిలో సంచరించడం వల్ల అధికారుల సహకారం పుష్కలంగా లభిస్తుంది, తండ్రి సహకారం పుష్కలంగా లభిస్తుంది, ప్రభుత్వ సహకారం పుష్కలంగా లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభినందనల్ని అందుకుంటారు. ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా షష్టమ భావములో సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ కాలం చేత మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల వల్ల లాభాలు అందుకుంటారు. కోర్టు కేసుల నుంచి బయటపడతారు. కొన్ని వివాదాల నుంచి పరిష్కరించుకోగలుగుతారు. భూవాహన లాభాలు, రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలు అందుకుంటారు. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా చతుర్థ భావంలో మిథున రాశిలో సంచరించడం వల్ల కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. జన్మరాశాధిపతి, దశమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా చతుర్థ భావంలో మిథున రాశిలో సంచరించడం వల్ల 50% గురు బలం మీకు చేకూరుతుంది. ఈ కారణం చేత విద్యారంగంలో మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో అభివృద్ధిని, సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈయనంతా తృతీయ భావంలో సంచరిస్తున్నాడు. శ్రీజన సహకారంతో ఆకస్మికమైన ఆదాయాన్ని అందుకుంటారు. శ్రీజన సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. షష్టమ భావంలో సింహరాశిలో కేతు సంచారం ఉంది. నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు. పోటీ ప్రపంచంలో విజయాలు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు లభిస్తుంది.
మరి 2025 జూన్ మాసానికి గాను మీనరాశి వారికి రవి, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, కేతువు 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా లాభాలను అందిస్తున్నాయి. అలాగే లాభాధిపతి, వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు జన్మరాశిలో మీనంలో సంచరించడం వల్ల ఏలినాటి శని, జన్మశని మీకు ఇబ్బందిగా మారుతుంది. సోమరితనం వల్ల కొన్ని పనులు వాయిదా వేసి ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. అనారోగ్య సమస్యలు, చిన్న చిన్న శారీరక ఇబ్బందులు, వ్యవసాయ రంగంలో నష్టాలు, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. వ్యయంలో కుంభరాశిలో రాహు సంచారం దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, మోసపూరితమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొని మోసపోవడం, దురాశపరులతో సహవాసం చేసి నిందలు పడడం, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉండేటువంటి వాతావరణం కనిపిస్తుంది. మరి 2025 జూన్ మాసానికి గాను మీనరాశి వారు తప్పనిసరిగా ఈ వ్యయంలో ఉన్నటువంటి రాహు దోషం నుంచి బయటపడడానికి చాముండేశ్వరి అమ్మవారిని కానీ, కనకదుర్గాదేవిని కానీ దర్శించండి. నిత్యం శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పూలమాలను అమ్మవారికి సమర్పించండి. ఎర్రటి పండ్లను నైవేద్యంగా సమర్పించండి. అలాగే ఎర్రటి పండ్లను పేదవారికి కానీ, గురువులకు కానీ దానం చేయండి. జన్మ శని దోషం నుంచి బయటపడడానికి శనీశ్వర దర్శనం కానీ, శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం కానీ నిర్వర్తించండి. వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించండి. ఆవులకు శనివారం రోజు ఆహార పానీయాలు అందించండి. గోసేవ చేయండి. 2025 జూన్ మాసానికి గాను ఈ మీనరాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ, ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం. 2025 జూన్ మాసంలో మేషరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మేషరాశి వారికి జూన్ మాసంలో పంచమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు జూన్ 15వ తారీఖు నుంచి మిథున రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. మేషరాశి వారికి సూర్యుడు 3వ భావములో మిథున రాశిలో సంచారం చేయడం వల్ల అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. అధికారుల సహకారం బాగా ఉంటుంది. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని మీరు అందుకుంటారు. అధికారుల యొక్క సహకారంతో అభినందనలు అందుకునేటువంటి పరిస్థితి, ఉద్యోగపరమైనటువంటి సంతృప్తి మీకు ఈ మాసంలో లభిస్తుంది సూర్య భగవానుడి వల్ల అని చెప్పుకోవచ్చు. అలాగే మేషరాశి వారికి ఈ జూన్ మాసంలో తృతీయ షష్టాధిపతి అయినటువంటి బుధుడు జూన్ నెలంతా కూడా ద్వితీయ, తృతీయ భావాలలో సంచరించడం చేత మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సహకారం బాగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో కానీ, పోటీలలో కానీ, ఇంటర్వ్యూల్లో కానీ మీరు విజయాలు సాధించడానికి అనుకూలంగా ఉంటుంది. ఆదాయం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా ద్వితీయంలోనే వృషభ రాశిలోనే సంచరించడం వల్ల స్త్రీజన సహకారం పుష్కలంగా ఉంటుంది. మీకు జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది. కుటుంబంలో కొన్ని శుభకార్యాలు నిర్వహించుకోగలుగుతారు. సంతోషంగా, ఆనందంగా ఇంటా బయట కూడా మీరు ప్రవర్తించి తద్వారా మీరు ఒక మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, లేకపోతే మీ ప్రతిభను ప్రదర్శించుకోవడానికి మంచి అవకాశాన్ని మీకు అందుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ మేషరాశి వారికి 2025 జూన్ మాసంలో రాహువు కూడా లాభభావంలో కుంభరాశిలో సంచరిస్తున్నాడు. 100కు 100% సుఫలితాలను అందిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలంతా కూడా మీకు సానుకూలంగా ఉంటాయి. విద్యా సంబంధ విషయాలు కానీ, ఉద్యోగ సంబంధ విషయాలు కానీ, వ్యాపార సంబంధ విషయాలు కానీ మీకు అనుకూలంగా ఉంటాయి. నూతన ఉద్యోగాలు కోరుకునేటువంటి నిరుద్యోగులకి మంచి ఉద్యోగాలు వస్తాయి. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు రావడానికి అవకాశం ఉంది. వ్యాపారాలు ప్రారంభించుకోగలుగుతారు, లేక ఉన్న వ్యాపారాన్ని విస్తరించుకోగలుగుతారు. ఈ రకంగా నూతన అవకాశాలు కానీ, నూతన వ్యక్తుల పరిచయం కూడా మీకు అనుకూలంగా, లాభదాయకంగా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి 2025 జూన్ మాసంలో ప్రధానంగా మేషరాశి వారికి సూర్యుడు, బుధుడు, శుక్రుడు, రాహువు 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. అధిక శుభఫలితాలను అందిస్తున్నాయి. అలాగే జన్మరాశ్యాధిపతి, అష్టమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా 4వ భావంలో కర్కాటక రాశిలోను, 5వ భావంలో సింహరాశిలో సంచరించడం వల్ల కొన్ని ఆర్థిక సమస్యలు, కొన్ని మీకు నచ్చనటువంటి సంఘటనలు, ముఖ్యంగా సంతానం విషయంలో కాస్త నిరాశని కలిగించేటువంటి సందర్భాలు, వాహన సమస్యలు, భూ సమస్యలు మిమ్మల్ని ఇబ్బందిగా మారేటువంటి సూచన కనిపిస్తుంది. భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా 3వ భావంలో మిథున రాశిలో సంచరించడం వల్ల కొంతమంది మనుషుల యొక్క ప్రవర్తన మీకు మనస్సుకు బాధ కలిగించే విధంగా ఉంటుంది. కొంతమంది వ్యక్తుల యొక్క సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. విద్యారంగంలో పనిచేసే వారికి ముఖ్యంగా స్థానచలనం కానీ, లేకపోతే పదోన్నతులు కానీ,
లేక నూతన అవకాశాలు కానీ రావడానికి అవకాశం కనిపించినా ఆ పరిస్థితులు మీకు కాస్త ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి మీకు కాస్త ఇబ్బందిగా మారేటువంటి సూచన కూడా కనిపిస్తోంది. దశమ లాభాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా వ్యయములో మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. ఈ కారణం చేత పని భారం పెరుగుతుంది. మీ ప్రతిభకు శ్రమకు తగిన ఫలితం వచ్చినప్పటికీ పని శ్రమ అధికం కావడం చేత మీరు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, శారీరక పీడ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచన కనిపిస్తుంది. కేతువు ఈ నెలంతా కూడా జూన్ నెలలో పంచమ భావంలో సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఇష్టమైనటువంటి వ్యక్తులు దూరం కావడం కానీ, ముఖ్యంగా సంతానం విద్యాపరమైనటువంటి విషయాల్లో కానీ, ఉద్యోగపరమైన విషయాల్లో కానీ దూర ప్రాంతాలకు వెళ్ళడం, తద్వారా మీరు ఆ సంతానం విషయంలో కాస్త ఎడబాటు ఏర్పడేటువంటి సూచన కనిపిస్తుంది. మీరు ఇష్టంగా చేసే కొన్ని కార్యక్రమాలు నిరాశను కలిగిస్తాయి. ఈ రకంగా మీ ఆలోచనలు కొన్ని కలిసి రాకపోతాయి. తప్పనిసరిగా 2025 జూన్ మాసానికి గాను మేషరాశి వారు చతుర్థ పంచమ భావాల్లో సంచరించే కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. తృతీయ భావంలో గురు సంచారం ఉంది కనుక దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకొని గురు చరిత్ర పారాయణం చేయండి. వ్యయములో శని దోషం ఉంది కనుక శనీశ్వర దర్శనం కానీ, అవకాశం లేని వారు ఈశ్వరునికి శనివారం రోజు అభిషేకం కానీ నిర్వర్తించండి. అలాగే పంచమ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించండి. మరి 2025 జూన్ మాసానికి గాను మేషరాశి వారు చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.